మీకు మంచి పేరు, ప్రతిష్ట, మంచి రిలేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మీరు మనశ్శాంతిగా లేరు. కారణం ఏమిటో తెలుసుకోవాలనుందా? జ్యోతిష్య పరంగా దీన్ని ఆలోచిస్తే ఒక ముఖ్యమైన కారణం కేతువు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కేతువు డిటాచ్‌మెంట్‌ని ఇస్తాడు. పాస్ట్ లైఫ్ మాస్టరీని ఇస్తాడు. ఇన్నర్ విజ్డమ్, ఇంట్యూషన్స్, లిబరేషన్స్, సడన్ సెపరేషన్స్, స్పిరిచువల్ ఇన్సైట్స్, నాన్ మెటీరియల్ ట్రూత్ ఇవన్నీ తెలియజేసేది కేతువు. రాహువు ఇంకా ఇంకా కావాలి అని ఉంటే కేతువు ఇవేమీ వద్దు వద్దు అని మనల్ని డిటాచ్ చేసేస్తూ ఉంటాడు. అందుకే కేతువు స్ట్రాంగ్‌గా ఉంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఏకాంతం వైపు ఆకర్షణ ఉంటుంది. మెడిటేషన్ వైపు మనసు లాగుతూ ఉంటుంది. ఇంట్యూషన్ పవర్స్ పెరుగుతూ ఉంటాయి. కేతువు వల్ల ట్రూత్ సీకింగ్ అలవాటవుతుంది. ఎబిలిటీ టు సీ త్రూ ఇల్యూషన్స్, సైకిక్ సెన్సిటివిటీ, ఇన్నర్ పీస్ ఆఫ్టర్ సరెండరెన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మెనీ స్పిరిచువల్ సీకర్స్ హ్యావ్ స్ట్రాంగ్ కేతు ఇన్ దేర్ చార్ట్స్. Ketu is not here to punish us. It removes what no longer feeds the soul. Sometimes losses creates wisdom. Sometimes silence creates power. Sometimes detachment creates freedom. మీ జీవితంలో ఇలాంటి అనుభవం మీకు ఎదురవుతూ ఉన్నదా? అయితే కేతు అని కమెంట్స్‌లో రాయండి. Subscribe for more deep astrology insights. Thank you.